నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం అవ్వటం, దొంగ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు దొంగని పట్టుకోవడం అయితే జరిగింది. ఇంట్రోగేషన్‌లో ఉన్నారు. ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే. నమస్తే అండి. సో సార్, సైఫ్ అలీ ఖాన్ అంత సెక్యూరిటీ ఉండే బాంద్రా ప్లేస్‌లో హ్మ్. ఆయన బిల్డింగ్‌లో దొంగ ఆ సీసీటీవీ విజువల్స్ కూడా వేయటం జరిగిందనమాట. సో అట్ లాస్ట్ అయితే దొంగని పట్టుకున్నారు. వాట్ డు యూ సే ఆన్ దిస్? ఇక్కడ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ 24 గంటలు దాటింది. హ్మ్. ఇప్పటికీ పోలీసులు దీని మీద ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అవును. వాళ్ళు వచ్చినా బయటకు రివీల్ చేయటం లేదు. చెక్. ఇప్పుడు తాజాగా ఆ దొంగ ఎవరైతే ఉన్నారో, కత్తిపోట్లు పొడిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హ్మ్. అరెస్ట్ చేసి దాదాపు 4-5 గంటలుగా విచారణ చేస్తున్నారు. సో పోలీసులు ఒక రకంగా ట్రేస్ చేయడంలో సక్సెస్ అయ్యారు, పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విచారణ చేయటంలో కూడా సక్సెస్ అయి ఉంటారని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆ విషయాలు బయటకు పొక్కడం లేదు. ఎందుకని? ఏంటి రీజన్? దీనికి వెనక చాలా కీలకమైన రీజన్స్ ఉండొచ్చేమో అనిపిస్తోంది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది, ఆ బక్క పలచన వ్యక్తి పొడిచింది. వాడంతలాగా పొడిచేస్తాడు 6 పోట్లు. సైఫ్ అలీ ఖాన్ అనేవాడు మనకు చూడడానికి ఇప్పుడు మన ఒక సినిమా చూసాం మనం, రావణుడి క్యారెక్టర్ ఇచ్చాడు. ఎట్లుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బలశాలి పర్సనాలిటీ కదా. కాకపోయినా ఆ ఇంట్లో ఆ సెక్యూరిటీ కానీ, అదే మనుషులు అదే కానీ ఎంతో మంది. బలశాలి కదా. హ్మ్. అతను అలా ఎలా పొడిచేయచ్చు అంటే, అతను ఒక్కడే పొడిచాడా, అతనితో పాటు ఎవరైనా సహకరించారా? హ్మ్. సైఫ్ అలీ ఖాన్ శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తికి సంబంధించిన ఆ వెపన్ విరిగిపోయింది లోపల. విరిగిపోయిన పార్ట్ని తీశారు, అవును. శస్త్రచికిత్స చేశారు, ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. అతను ఇప్పుడు సేఫే. నిన్న పోలీసులు ఏమన్నారు, ఆయన గనక జోష్లోకి వస్తే, ఆయన హోష్లోకి వస్తే, స్పృహలోకి వస్తే ఆయన మరిన్ని వివరాలు తెలుస్తాయని. ఆయన స్పృహలోకి వచ్చారు. హ్మ్. కానీ ఇప్పటి వరకు ఎలాంటి విషయాలను పోలీసులు వెల్లడించట్లా. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నామని చెప్పారు. ఎటువంటి విషయాలు వెల్లడించట్లా. పని మనుషులు నలుగురిని విచారించారు. ఏ విషయాలు వెల్లడించట్లా బయటికి. ఇప్పుడు సాక్షాత్ ఆ పొడిచిన వాడిని కూడా విచారిస్తున్నారు. హ్మ్. ఇప్పటి వరకు ఏమీ వెల్లడించట్లేదు. అయితే కొంత రాబోయే కొన్ని గంటల్లో కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకు అంటే, ఈ అరెస్ట్ చేసిన 24 గంటల్లో అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ముందు వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఏ పరిస్థితుల్లో ఎక్కడ అరెస్ట్ చేశాం ఇతన్ని, ఇతనే ఎందుకు దొంగ అని అనుకోవాలి, ఇతనే పొడిచినట్టుగా వాళ్ళకి ఏ ఎవిడెన్స్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ప్రెస్కి చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. డెఫినెట్గా ఇక్కడ 2 విషయాలు క్లియర్ అండి. ఒకటేంటంటే, ఇది అతను ఒక్కడి పనే కాదు. హ్మ్. ఖచ్చితంగా అతనికి ఒక నెట్వర్క్ సహాయం చేసింది. ఓకే. సెక్యూరిటీ గార్డ్లా, వాళ్ళ ఇంట్లో పని మనుషులా, ఎవరు సహాయం చేశారు, లేదా అదే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సహాయం చేశారా, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. అతనికి ఆ రకంగా వెళ్ళాడు. అతను ఒక్కడే కాదు, 2-3 ఉండొచ్చు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ₹1 కోటి డిమాండ్ చేశాడట ఓకే. సైఫ్ అలీ ఖాన్ని. మీ పిల్లల్ని చంపేస్తాము, సో ₹1 కోటి ఇస్తే ఓకే, లేకపోతే ఈ రోజు కాకపోయినా ఇంకోసారైనా మీ పిల్లల్ని వేసేస్తామని చెప్పాడని ఒక వార్త వస్తుంది. ఆల్రెడీ ఆ దొంగ వెళ్ళి ఆ జై అనే బాబు రూమ్ లో ఉన్నాడు అని అనేసి అని అంటూ ఉన్నారు. ఆ బాబు రూమ్ లోకి వెళ్ళబోతుంటే ఒక పని మనిషితోటి వాగ్వాదం అయింది. ఆ వాగ్వాదంలో పని మనిషిని చేయాల కత్తితోటి. అవును. సైఫ్ అలీ ఖాన్ రాగానే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. హ్మ్. సో ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటంటే, వాడు ఒకవేళ బయట వాడు అయి ఉంటే పిల్లాన్ని కిడ్నాప్ చేసి ₹1 కోట్ల డిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చి ఉండాలి. వాడికి చాలా మంది సహకరించి ఉండాలి. ఫస్ట్ ఓకే. పాయింట్. రెండవది, ఇది కుటుంబ తగాదాను లేకపోతే వ్యక్తిగత కక్షలతో కారణంగా ఏర్పడిన ఒక ఇష్యూ అయి ఉండాలి. కుటుంబ తగాదా అంటే ఇప్పుడు అక్కడ మొదటి భార్య కొడుకు ఇబ్రహీం అక్కడే ఉన్నాడు. అతనే స్వయంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు. తర్వాత కరీనా కపూర్ ఉన్నది ఇంటి దగ్గరే. తర్వాత మిగతా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరో ఉన్నారట. వాడు పొడిచి వెళ్ళిపోతుంటే కూడా కనీసం 7 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, సైఫ్ వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది అక్కడ. సో ఇంత ఉన్నప్పుడు కూడా వాడు రిటర్న్లో కూడా వాడు పారిపోయేటప్పుడు కూడా ఎందుకు పట్టుకోలేకపోయాడు మిస్టరీగా ఉంది. హ్మ్. ఇవన్నీ ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంటి పనే, బయటోడి పనే? ఇది ఇంటి గొడవ, లేకపోతే బయట గొడవ, లేకపోతే ఒక ఆగంతకుడు యాదృచ్ఛికంగా డబ్బుల కోసం చేసిన పనే? ఒకవేళ ఏం జరిగినా కానీ మేనేజ్మెంట్ జరుగుతుందేమో అనిపిస్తుంది ప్రియాంక గారు.
ఓకే. మేనేజ్మెంట్ జరిగి ఇది బయటోడు ఎవడో వచ్చాడు మమ్మల్ని పొడిచాడు వెళ్ళిపోయాడు అని చెప్తారు అనుకుంటున్నాను నేను ఫైనల్ గా. ఎందుకంటే పోలీసులు ఇంత గుంభనంగా ఇంత రహస్యంగా ఉంచారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ ఏదో జరుగుతోంది. దాన్ని కప్పిపెట్టి ఈ రకమైన వాదనే తెర మీదకి తెస్తున్నారు అంటే ఇదే ప్రొజెక్ట్ చేసి ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్తారు అనుకుంటున్నాను. సో జనరల్ గా దొంగ వచ్చాడు ఇలా అటాక్ అయింది అనేది చెప్తారు తప్ప ఇన్సైడ్ స్టోరీ అయితే రివీల్ చేసే ఛాన్సెస్ లేవు అని అంటారు. అవునవును. ముఖ్యంగా మనం సైఫ్ అలీ ఖాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సైఫ్ అలీ ఖాన్ ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. వాళ్ళ ఆవిడ కరీనా కపూర్, ఆమె కూడా మంచి ఆర్టిస్ట్, 10 కోట్ల వరకు 5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు ఆవిడ కూడా. అట్ ద సేమ్ టైం వాళ్ళది రాజ కుటుంబం. ఉమ్, షర్మిలా ఠాకూర్ అండ్ ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పటౌడీ. సంబంధించిన సంతానం మీద వాళ్ళది రాజవంశం. వాళ్ళది ఉమ్, గతంలో ఎవరైతే రాజులు, ముస్లిం రాజులు, మహమ్మదీయులు ఇక్కడ పరిపాలించారో వాళ్ళలో ఇతను కూడా వాళ్ళ వంశం నుంచి వచ్చిన కుటుంబం ఇది. వాళ్ళకి ఇప్పటికి కూడా రాజభవంతి ఉంది. ఉమ్, ఆ రాజభవంతిలో అనేక సినిమాలు షూటింగ్ కూడా తీస్తారు. ఓకే. ఎట్ట లేదన్నా 1000 కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు అండి వాళ్ళు. 1000 కోట్లు ఉన్నా కానీ ఆ రాజభవంతిలో లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నాడంటే ఒక సెక్యూరిటీ పర్పస్. బాంద్రా వెస్ట్ అంటే అత్యంత భద్రమైన ప్లేస్ అని చెప్పుకోవాలి, సెలబ్రిటీలు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నారు. అదే సమయంలో 11 అంతస్తులు ఉంటున్నాడు, కింద సెక్యూరిటీ, అతని సొంత సెక్యూరిటీ, పని మనుషులు, ఇన్ని వలయాలు దాటి అతను పొడిచి మళ్ళీ అన్ని వలయాలు దాటి బయటకు వచ్చాడంటే పోలీసులు ఈ వంశంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ప్రభుత్వం కూడా కొంత బాధ్యత